వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సన్నాహకంగా మార్కాపురం జిల్లా కనిగిరిలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ర్యాలీ పాలెటి గంగమ్మ దేవస్థానం వరకు కొనసాగింది. అక్కడ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు గంగమ్మ తల్లికి పొంగళ్లను సమర్పించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో ప్రకాశం జిల్లాలో సాగు, త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూటమి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. Sorry. भारत के अंदर जो वेलिगंडा प्रोजेक्ट के अंदर जो पानी जल आने के जो इंसानात कर रहे हैं मला वो पानी को चलाया जा रहा है। మా బైపాస్ లేసి ఆ రోడ్ లేసి ఈ రోడ్ లేసి మన ఏడా కనపడ్డా కదరా నువ్వు స్పెషల్ గా. అందరికీ నమస్కారం అండి. ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం తీవ్ర దుర్భిక్షానికి ఉన్నటువంటి ప్రాంతం, కరువు కాటకాలతో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంతో పాటు అదనంగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతాలకు కూడా శ్రీశైలం ఉన్నటువంటి మల్లన్న సాక్షిగా అక్కడి నుంచి కృష్ణానదీ జలాలు మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి యొక్క క్షేత్రం వరకు కూడా రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మని ఇక్కడికి తీసుకొస్తామన్నారు. చరిత్ర మనందరికీ గుర్తుంది. 1996 మార్చి 5వ తేదీన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత
3 పర్యాయాలు ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు మనం ఈ 30 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కృష్ణానది వరద జలాల్ని మనం ఇక్కడికి ఇస్తున్నాం. ఒక చరిత్ర ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసినటువంటి ముఖ్యమంత్రి గారే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు కూడా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి నల్లమల సాగర్లోకి నీటిని విడుదల చేయడం అనేది అది ఒక గొప్ప అదృష్టం సంఘటన. ఫౌండేషన్ వేయటం వాళ్ళే విడుదల చేయడం వాళ్ళది చరిత్రలో గొప్ప విషయం. ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా మార్కాపురం జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆడపడుచులు అందరూ వచ్చారు. కనిగిరికి ప్రకాశం జిల్లా బోర్డర్లో ఉన్నటువంటి ఈ పాలేటి గంగమ్మ తల్లి అంటే వారికి తూర్పున ఉన్నటువంటి ఇక్కడ గంగమ్మ దగ్గర పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే కృష్ణా నది ద్వారా వచ్చేటువంటి గంగమ్మ నీళ్లు ఈ పాలేటి వరకు కూడా వచ్చి ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలకు కూడా సాగునీరు తాగునీరు సస్యశ్యామలం చేస్తుంది. ఆ శుభగడియలు వచ్చినాయి. పాలేటి గంగమ్మ ఆశీస్సులతో ఇక్కడ నుంచి వెళ్ళి రేపు వెలుగొండ నల్లమల సాగర్కి ఆ నీటి విడుదల కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొనాలని వారి యొక్క ఆకాంక్ష. నేను ఈ సందర్భంగా గ్రామాన ప్రతి ఊరిలో కూడా మహిళలు, రైతులు, పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా ఈ వెలుగొండ నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో గ్రామాల్లో తెలియజెప్పుకోవాలి. 31వ తేదీగా అందరూ కూడా ఆ వెలుగొండ ప్రాజెక్టు వరకు రావాలి. ఆ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిర్మించినటువంటి ప్రవాహాన్ని చూడాలి. ఈ కార్యక్రమం మనందరం కూడా సాక్షులం కావాలని చెప్పి నేను అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే అర్ధరాత్రి కూడా సొరంగాల్లో ఉండి ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. నెల రోజుల్లోనే R&R ప్యాకేజీ కింద 758 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మిగిలిన మొత్తాన్ని కూడా 2 రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా సహకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా సాగునీటికి తాగునీటికి వస్తున్నాయి. మా త్యాగాల వల్ల ఇక్కడ నీళ్లు నిలబడితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలను ఖాళీ చేసి కొద్దిగా బాధ ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఇల్లు ఊరు వదిలిపెట్టి వేరే ప్రాంతాల బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మీ సభాముఖం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ సెంటిమెంట్లో కూడా ఒక మహాయజ్ఞానికి